విజయవాడకి సంబంధించి వరద ముప్పులో ఉన్నారు. పండగ కూడా అలాగ ఉంది. ఈ రోజు కూడా వర్షాలు పడ్డాయి. నిన్న కూడా పండగ అయినప్పటికీ కూడా ఎలా ఉంది? డ్రైనేజీ వ్యవస్థ కాడి నుంచి చర్యలు ఎలా ఉన్నాయి? గతంలో బుడమేరంతా మునకలో ఉన్నారు కదా. పర్లేదు సార్. నిన్న తొందరగా వెళ్ళిపోయింది. మా వన్ టౌన్ మాది. మధ్యాహ్నానికల్లా వెళ్ళిపోయింది వాటర్. మంచి చర్యలు తీసుకున్నారా ప్రభుత్వాలు? గతంలో ఎంత ఇబ్బంది పడేవాళ్ళు విజయవాడలో వరద వస్తే? చాలా ఇబ్బంది పడ్డాం. ఎన్ని రోజులు ఉండేవి వాటర్ గతంలో ఇట్లాగే ఈ వరదల నిమిత్తం కూడా? సాయంత్రం వరకు ఉండేది. నిన్న మధ్యాహ్నానికి ప్రభుత్వాల పనితీరులు ఎలా ఉన్నాయి? అన్నీ బాగుంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎలా ఉంది? బాగుంది. వెళ్ళారా? ఎలా ఉంది మేడం? ఏ ప్రాసెస్ ఎలా తీసుకుంటున్నారు మామూలుగా ఎక్కంగానే? ఎక్కడంగానే ఉంది. మీరు ఏ ఏరియాకి వెళ్తున్నారు ఏంటి అని అడుగుతున్నారు. ఆధార్ కార్డులు తీసుకుంటున్నారు. కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉంది? చాలా బాగుంది. అందరూ బాగున్నాయి. మన్యం జిల్లాల పర్యటన అంటున్నారు ఆయన కూడా. రేపు వచ్చే 3 రోజులు కూడా ఎలా ఉండబోతుంది? తెలియదు కదా మనకి. బుడమేరు ఎఫెక్ట్ తగ్గినట్టేనే గతంతో పోల్చి? చాలా తగ్గింది. మరి సంక్షేమ పథకాలు ఏమొస్తున్నాయి? గ్యాస్ సిలిండర్లు కానివ్వండి, ఇంకా వస్తుంది, బియ్యం వస్తున్నాయి, అన్ని బాగానే ఉన్నాయి మాకు. మేడం మరి అమరావతి గురించి ఏమంటారు? ఈ మునకలో ఇవన్నీ అంటున్నారు కాబట్టి మంచిదేనా అక్కడ కట్టడం? అవన్నీ మనకు తెలియదు కదమ్మా. పర్లేదా? రేపు కంపెనీలు వస్తాయా మనకు? అమరావతి ఒక 3-4 ఏళ్లలో ముందు ఒక 45% అయితే నమ్మకం ఉంది మాకు వస్తాయి. బాగుంది. ఇంకా మిగతా రోడ్లే కొంచెం లోన కొంచెం వన్ టౌన్లోనే ఇబ్బందిగా ఉంది కానీ ఇంకేది అంతా బాగుంది. గత ముఖ్యమంత్రికి తేడా ఎవరు? రేపు 2029లో ఎవరు సీఎం అంటే? మాకు చంద్రబాబు నాయుడు. మేము చూస్తున్నాగా. మేము చాలా పడ్డాము. పొలాల విషయంలో 3 రోజుల్లో క్లియర్ అయిపోయింది నాకు. అంటే ఏంటి మరి ఏం జరిగింది పొలాలు? అంటే నాకు 2 ఎకరాల భూమి ఉంటే 30 ఎకరాలు వచ్చింది నాకు జగన్ ప్రభుత్వం. మొన్న నేను కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే కైకులూరు మాది. కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే 3 రోజుల్లో సాల్వ్ అయిపోయింది. అమ్మఒడి ఎమ్మట పడిపోయింది నాకు 3వ రోజు. అసలు చెప్పినట్టుగా 13,000 వేసారు. వేసారండి ఎమ్మటనే. నా భూమి నాకు వచ్చేసింది. ప్రస్తుతం పనితీరులు ఎలా ఉన్నాయి ప్రభుత్వాలు? ఈ వర్షాభావ ప్రభావంతో ఒక పక్క అమరావతి కానివ్వండి, విజయవాడ ఈసారి ఎలా ఉంది? గత ఏడాది అంతా కూడా బుడమేరు ఎఫెక్ట్ లో ఉన్నారు కాబట్టి ఈ పర్లేదు ఈసారి. వర్షం వస్తే ఎవరేం చేస్తారు? ఎవరేం చేయలేరు కదా. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు అన్నీ మునుగుతున్నాయి. ముంబై కూడా మునుగుతుంది. వర్షం అనేది దాన్ని ప్రకృతి వైపరీత్యాన్ని మనం ఏం చేయలేం కదా. వర్షాన్ని ఆపలేం కదా. వర్షం వస్తే గొడుగేసుకుని వెళ్ళటమే. వాటర్ తర్వాత మళ్ళీ ఎండ వస్తే ఆవిరైపోతాయి. అంతే తప్ప ఇంకేం చేయలేం కదా. ఇంకా వర్షాన్ని ఆపలేంగా. అమరావతి అనే కదా, ఎక్కడ ఆపలేదు వర్షాన్ని. ఎక్కడైనా ఇప్పుడు నీ మీద కురిసిన వర్షమే నా మీద కురుస్తుంది. అందరి మీద ఒకేలా కురుస్తుంది. నీ మీద తక్కువ, నా మీద ఎక్కువ అలా కురవదుగా. గత ఏడాది అందరూ కూడా వరద బాధితులు ఇబ్బంది పడ్డారు. చూశారు కదా ఎంత బాగా ఈ చర్యలు కూడా తీసుకున్నారు. మరి ఎలా ఉంది? అప్పుడు నష్టపరిహారం అందుకున్నారా ఏదన్నా? చాలా బాగా చేశారు కదా. వరదలు వచ్చినప్పుడు బాగానే తొందరగా అయిపోయింది. ఆ వాటర్ కూడా తొందరగా అయిపోయింది. ఇప్పుడు అక్కడ కూడా కన్స్ట్రక్షన్ కూడా జరిగినట్టుందిగా. ఆ కాలువ దగ్గర కొంచెం గోడ కూడా కట్టేసినారు. రిటైనింగ్ వాల్ కూడా బాగానే కట్టారు. ఇప్పుడు వరద ఏం రాలేదు. ఇప్పుడు వారం రోజుల నుంచి వర్షాలు బాగున్నా కూడా వాటర్ ఏం రాలేదు. ప్రెజెంట్ అయితే బాగానే ఉంది. ఎలా ఉందన్న ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు కూడా మన్యం జిల్లాల పర్యటన అంటున్నారు. మరి ఎలా ఉండబోతుంది? ఆయన పనితీరులు ఎలా ఉన్నాయి? దగ్గర 15 నెలలు కావస్తుంది కదా రాష్ట్ర ప్రభుత్వం వచ్చి కూడా. ఇప్పుడు ప్రెజెంట్ అయితే అంతా బాగానే ఉంది. ప్రాబ్లం ఏం లేదు, ఇబ్బంది ఏం లేదు. అంతా బాగానే ఉంది. బాగాలేదు అంటానికి ఏమి లేదు, అంతా బాగానే ఉంది. మరి మాజీ ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి గారు. అప్పుడు సంక్షేమ పథకాలు చూశారు, మరి ఇప్పుడు కూడా సూపర్ 6 అంటున్నారు. బాగుంది. 15 నెలలు అన్ని అమలైనట్టేనా? ఉపయోగపడే పథకాలు అయితే బాగానే ఉన్నాయి. ఉపయోగపడే పథకాలు వీళ్ళు 2 చేశారు. అదేంటంటే ఫ్రీ బస్ ఒకటేను, మామూలుగా పిల్లలకి తల్లికి వందనం వేశారు. ఈ 2 యూస్ఫుల్లే. మిగతా ఏంటంటే చేయూత అలాంటివి అంటే వేస్ట్. కానీ ఈ 2 యూస్ఫుల్లేగా. ఇప్పుడు ప్రతి ఒక్కరు బస్సు ఎక్కుతారు లేడీస్. అది మంచి పథకమేగా. పిల్లలకి చదువుకి డబ్బులు అవుతాయి. వాళ్ళకి అది యూస్ఫుల్లేగా. ఈ 2 బెస్ట్ నన్ను అడిగితే. పథకాల్లో ఈ 2 ది బెస్ట్. వేరే వాటి గురించి మనం మాట్లాడకూడదు కానీ ఈ 2 అందరికీ యూస్ఫుల్ అయ్యి. డెవలప్మెంట్ వైపు ఎలా ఉంది ఏపీ రాష్ట్రము? ఈ మధ్య వర్క్ ఫ్రమ్ హోమ్లని కూడా ఇక్కడ సచివాలయంలో రిజిస్ట్రేషన్ చేసుకోమంటున్నారు. ఎలా ఉంది సార్? రేపు ఇలాంటి ట్రైనింగ్ స్కిల్స్ కూడా ఇస్తామంటున్నారు. ఓ పక్క టాటా ఇన్నోవేషన్ హబ్బులు, ఐటీ పార్కులు కూడా చెప్తున్నారు. ఈ విధానంలో ముందుకెళ్తుందా నిజంగానే ఇండస్ట్రియల్ వైడ్గా? ఇప్పుడు అన్నీ ఇండస్ట్రియల్ వైడ్గా కొంచెం ఇప్పుడిప్పుడే మనకి రాజధాని అనేది ఏర్పాటవుతుంది కాబట్టి కొంచెం టైం పట్టిద్ది. అందుకని చెప్పేసి అవదా అని చెప్పేసి అనుకోవడమా మన వివేకమే. ప్రెజెంట్ అయితే అందరూ బాగానే ఉన్నారు. ప్రాబ్లం ఏం లేదు కదా. 2029లో మళ్ళీ ఎవరు వస్తారంటే కూటమా మాజీ ప్రభుత్వం? ఎవరు వస్తారు? ఎవరు మంచిగా చేస్తే వాళ్ళు వస్తారు. ఇప్పుడు ప్రెజెంట్ అయితే ప్రాబ్లం లేదు కాబట్టి అంతా బాగానే ఉంది కాబట్టి ఇబ్బంది ఏం లేదు. ఎవరు బాగా చేస్తే జనాలు తెలుసు కదా. నేను చెప్పినంత మాత్రాన మారిపోదు. జనాలే డిసైడ్ చేస్తారు అది ఎవరనేది. జనాలకి అందరికీ తెలుసు. మనకంటే వాళ్ళు మంచి ఎడ్యుకేటెడ్. ఎవరికి వేయాలి, ఎవరికి వేయకూడదు అనేది. ఇప్పుడు ఏంటంటే జనాలు కూడా తెలుసుకున్నారు. నన్ను అడిగితే ఉపయోగపడే పథకాలకి ఇవ్వచ్చు.
ఇప్పుడు ఫ్రీ బస్ అనేది చాలా బెస్ట్ పథకం నన్ను అడిగితే. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చి 15 నెలల దగ్గరగా ఉంది. ఈ పరిపాలన ఎలా ఉంది, సంక్షేమ పథకాల అమలు ఎలా ఉంది? అన్ని రకాలుగాను బాగుంది. కూటమి ప్రభుత్వం అనేది అన్ని రకాలుగాను బాగుంది. సంక్షేమ పథకాలు బాగున్నాయి, అభివృద్ధి పథకాలు బాగున్నాయి. సార్, మాజీ ముఖ్యమంత్రి గారిని చూసారు, అప్పుడు సంక్షేమం అన్నారు, ఇప్పుడు ఏమో డెవలప్మెంట్ కూడా ఉంది. మరి ఎలా ఉంది? ఈ అమరావతి కూడా ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నారు కదా. అమరావతి అభివృద్ధి విషయంలో కూటమి ప్రభుత్వానికి డోకా లేదు. సంక్షేమ పథకాలు కూడా బాగా తొందరగానే ఎస్టాబ్లిష్ చేశారు. ఉప ముఖ్యమంత్రి గారు కూడా మన్యం జిల్లాల పర్యటన ఎక్కువ శాతం అటు ఉత్తరాంధ్ర వైపు తిరుగుతున్నారు. ఎలా అనిపిస్తుంది? 3 రోజులు కూడా పర్యటన ఉంది సార్, ఏమంటారు? బాగానే ఉంది. పవన్ కళ్యాణ్ గారికి కూడా బాగానే ఉంది. సార్, ఎలా ఉంది సార్? ఒక పక్క రోడ్లు, విజయవాడ ముంపు నుంచి బుడమేరు కూడా కూటమి ప్రభుత్వం వచ్చినాక అన్ని రకాలుగాను బాగుంది. ఏంటి సార్, పోలవరం గురించి ఏమంటారు? పోలవరం కూడా ఈ 2 సంవత్సరాల్లో అయిపోతే రైతాంగం చాలా ఉపయోగపడుద్ది రైతాంగానికి. పర్లేదా సార్? ఈసారి వరదలు వచ్చినా కానీ విజయవాడ ఎక్కడా కూడా మునగలేదు కాబట్టి. ఈసారి కాదు, మొన్న మన వాళ్ళు చేసిన తప్పులకి వీళ్ళు అనుభవించారు. ఏంటి అటువంటి ముప్పు కానీ ఇది కానీ ఏమీ రాదు. సార్, అటు చూసుకుంటే బుడమేరు రిటైనింగ్ వాల్తో సహా కృష్ణానది రిటైనింగ్ వాల్ కూడా ఉండటం వల్ల ఈ కృష్ణలంక కూడా సేఫ్ అని అంటున్నారు కదా. చాలా సేఫ్ అయింది. లేదంటే కనుక ఒకప్పుడు వరదలు వస్తే కృష్ణలంక మొత్తం మునిగిపోయేది. రిటైనింగ్ వాళ్ళ వల్ల చాలా ఉపయోగపడి ఏంటి మనకనేది తప్పింది. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్లని యువతను రిజిస్ట్రేషన్ చేసుకోమంటున్నారు సార్ సచివాలయంలో. ఈ విధానంలో స్కిల్ కూడా నేర్పిస్తామంటున్నారు. కొంచెం ఉపయోగపడుతుందా యువతకి ఖాళీగా ఉండే? నాకు ఐడియా లేదు దాని గురించి. ఎలా ఉంది సార్? రోడ్ల వ్యవస్థలు ఎలా ఉన్నాయి? బాగుంది. రోడ్లు అభివృద్ధి విషయంలో మాత్రం ఇబ్బంది లేదు. నిత్యావసర సరుకుల ధరలు ఎలా ఉన్నాయి? అవి కూడా రీజనబుల్ గానే ఉన్నాయి. కొంచెం కరెంట్ ఛార్జీలు ఇబ్బంది పెడుతున్నాయి. కరెంట్ ఛార్జీలు అంటే పాత వాళ్ళు చేసిన పాపాలకి ఈ ప్రభుత్వానికి మూట కట్టుకోవాల్సి వచ్చింది. కాకపోతే అది ఇబ్బందికరమే అది ఎవరున్నా కూడా. 2029లో కూడా ఇలాగే వెళ్తే ఎక్కడా కూడా లా అండ్ ఆర్డర్ కూడా సంపాలనలో ఉంటే నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరంటే? మామూలుగా ఇలాగే జరిగితే కనుక చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి అవుతారు. లేదు లాస్ట్ మూమెంట్లో ఏమన్నా మ్యానిపులేట్ చేస్తే అది చెప్పలేము. ఎలా ఉంది సార్? విజయవాడకు సంబంధించి గతంలో 3 రోజులు వర్షాలు కురిసినా పోయిన వారం నిన్నటి నుంచి కూడా ఎడుపుతర లేకుండా సైక్లోన్ ఎఫెక్ట్ ఉంది కాబట్టి ఈ బుడమేరు ఎఫెక్ట్ ఏమైనా రిపీట్ అయిందా లేకపోతే ఎలా ఉంది సార్? ఏం లేదండి, బాగానే ఉంది ఈ సంవత్సరం. అంతా బాగానే జరిగింది. వినాయక అంతా బాగానే జరిగింది, బాగానే ఉంది ఈ సంవత్సరం. సంవత్సరం అంతా కూడా ఇక్కడ అంతా కూడా వరద బాధితుల చర్యలు ఉన్నాయి. వరదలు వచ్చి మునిగిపోయిందిగా, మొత్తం ఎవరు పండుగ చేసుకోలేదుగా. పర్లేదు, డ్రైనేజీ వ్యవస్థలు అన్ని లైన్లోకి వచ్చి బాగానే ఉన్నాయండి ఈ సంవత్సరం. పై ఎత్తున బుడమేరు రిటైనింగ్ వాల్ ఏదో స్టార్ట్ చేసినట్టున్నారు, ఏమంటారు? ఏమో సార్, మరి మాకైతే తెలియదు అంతగా. కృష్ణానది పక్కన కూడా రిటైనింగ్ వాల్ ఉండటం వల్ల కొంచెం కృష్ణానదికి కృష్ణలంక ఎఫెక్ట్ తగ్గింది అంటున్నారు. తగ్గిందండి, పర్లేదా? బాగానే ఉంది. ఏమన్నా పంట చేలు ఏమన్నా మునిగి అంటారు? ఏం లేదు, ఏం లేదు. అమరావతి చూస్తే ఎలా ఉంది సార్? అది కూడా రోజు కూడా దాని గురించి కూడా అప్డేట్స్ ఇస్తున్నారు. మరి వచ్చే 3 ఏళ్లలో ఒక 40% అంటున్నారు కదా. బాగానే ఉంది, అమరావతి కూడా బాగానే ఉంది. బాగానే ఉంది. రోడ్ల వ్యవస్థలు ఎలా ఉన్నాయి? బాగానే ఉందండి. నిత్యావసర సరుకులు ధరలు కొంచెం ఏమైనా ఇబ్బంది పెడుతున్నాయా? కొద్దిగా అంటే మరి వాళ్ళు మాత్రం ఏం చేస్తారు, వాళ్ళు మాత్రం ఏం చేయగలరు? పైనుంచి ధరలు పెంచితే వాళ్ళు మాత్రం ఏం చేయగలరు? పవన్ కళ్యాణ్ గారు కూడా మన్యం జిల్లా పర్యటనలో ఉంటున్నారు. పర్లేదు, ఆయన కూడా కొంచెం నిబద్ధతగా చేస్తున్నారు. బాగానే ఉందండి, అంతా బాగానే ఉంది. మరి గత ప్రభుత్వంలోనేమో సంక్షేమము, ఈ ప్రభుత్వంలో డెవలప్మెంట్ కూడా అంటున్నారు. రేపు మరి ఇక్కడ అమరావతి అయితేనే కంపెనీలు వచ్చి పిల్లలకు ఉద్యోగాలు. అంతేగా, అంతే కదండి. ఎక్కడికో వెళ్ళిన కంట మన కళ్ళ ముందే ఉంటారుగా. పర్లేదు, లోకేష్ గారు కూడా ఐటీ శాఖ కాబట్టి మాట్లాడుతున్నారు పైన. అంతా బాగానే ఉందండి.